హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ కూడా మళ్ళీ బయటకు వెళ్తున్నాం. అంటే ఇవాళ శారవా స్కూల్లో బుక్ సేల్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ బుక్స్ రీడింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలకి. సో స్కూల్కి వెళ్ళి బుక్స్ ఏమన్నా కొనాలి అనిపిస్తే కొని అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్దామని అన్నాడు. చూద్దాం ఎక్కడికి వెళ్దామో. మీరు కూడా వచ్చేసేయండి. సో ఇక్కడ స్కూల్కి వచ్చేసామన్నమాట. ఇదేంటంటే మొత్తం లైబ్రరీ. స్కూల్లో ఎవ్రీ వీక్ పిల్లలకి లైబ్రరీ ఉంటుంది. ఆ రోజు బుక్ సేల్ ఉందన్నమాట. కవర్లు కనబడుతున్నాయి కదా, ఆ కవర్స్లో అంతా బుక్స్ కొనేసుకున్నారు. అప్పుడు నేను షూట్ చేయలేదు, ఎందుకంటే బుక్స్ అవన్నీ సెలెక్ట్ చేసే బిజీలో ఉండే. సో సెలెక్షన్ అయిపోయి బుక్స్ అన్నీ కొనిన తర్వాత అలా ఒక 5 minutes వీడియో తీసుకుంటానంటే వాళ్ళు ఎలా చేశారు. సో మీరు కూడా చూసేయండి అక్కడ పిల్లలు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అన్నది. సో ఇదంతా లైబ్రరీ యాక్చువల్లీ. Shara, do you want to say hi? Whoa! Angel, look at my mom. Hi. Now, what are you drawing, Anna? It's like cherry flavored. I'm just coloring. Oh, wow. I think I can. What are you doing? You do that should almost like cherry lavender. That is almost like cherry. So I like how you color it. All right, what do you say to everyone that helps you? Thank you. You're welcome. Wait, did you buy something? I did. Do you have money? I did have money, but not only did I have money, but Sharva's family and Braden's family donated books to our classroom, so we have 2 new read alouds that we can read for our Fun Friday books, right? So we're going to say thank you to them for that too. So say thank you. సో అండి, స్కూల్లో ఇప్పుడు బుక్ సేల్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం Lunch. అండి? నేను ఇంట్లో కర్రీ వండినాను కదా, ఎందుకు లంచ్కి బయటికి? అంటే ఇదే కర్రీ నిన్న తింటే బాగుందని చెప్పినావు, ఇవాళ ఎందుకు బాగుండదు? నిన్న తిన్నాం కదా ఆల్రెడీ. చామగడ్డ పులుసు చేశాను ఫ్రెండ్స్, నిన్న తిన్నాడు. ఇవాళ దాన్ని మళ్ళీ ఎగ్స్ వేసా అందులోనే. సో అది ఎగ్ పులుసు అనుకొని తినొచ్చు కదా, వద్దంట. ఏ రెస్టారెంట్కి? హయాతాయి రెస్టారెంట్. ఏంటో ఎండపడి మా ఫేసెస్ నెగిటివ్ లాగా కనబడుతున్నాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు బాగుంది కదా. సో అది ఒక ఏషియన్ రెస్టారెంట్, కానీ మన ఇండియన్ది కాదనమాట. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, సో ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఏం తిన్నాను అసలు ఏం గుర్తులేదు, అంటే అసలు డిషెస్ కూడా గుర్తు. థాయ్ ఫుడ్డా? ఎక్కువ సీ ఫుడ్ ఉంటుందా? సీ ఫుడ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏం తిన్నానో గుర్తులేదు. సో ఇప్పుడు వెళ్ళి ఈసారి తిన్నది బాగా గుర్తుపెట్టుకుంటా. ఏది చాలా బాగుంటుందండి ఆ రెస్టారెంట్లో? అన్నీ బాగుంటాయి యాక్చువల్లీ, అన్నీ ట్రై చేయొచ్చు. ఓకే, అయితే ఇవాళ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మెనూ చూపిస్తాను, దాని తర్వాత వచ్చిన ఫుడ్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. సో మళ్ళీ ఇవాళ బుక్ అంటే స్కూల్కి వెళ్ళి బుక్స్ కొనడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెస్టారెంట్కి ఈవినింగ్ మళ్ళీ ఒక 2 స్టోర్స్కి అయితే వెళ్ళాలి ఇవాళ, ఎందుకంటే నాకు కాస్కోలో చికెన్ కావాలి అండ్ బర్లింగ్టన్ ఒక స్టోర్కి వెళ్తున్నాము. అంటే జస్ట్ ఒక 1 ఐటమ్ కొనడానికి. బర్లింగ్టన్లో నేను ఒక పెద్ద బగోనో కొందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇండియా నుంచి తెచ్చుకోలేదు. బర్లింగ్టన్ అంటే అదొక స్టోర్, అందులో దొరకందంటూ ఉండదు. ఇక్కడ ఏంటో అన్ని స్టోర్లలో అన్నీ ఉంటాయి, ఒక్కొక్క స్టోర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సో బర్లింగ్టన్లో బ్రాండెడ్ ఐటమ్స్ బాగా దొరుకుతాయి. సో ఆ స్టోర్ కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇవాళ అంతగా మనం ఎక్స్ప్లోర్ చేయలేం, బట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఏం కొనడానికి వెళ్తున్నానో చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ హయాతాయి రెస్టారెంట్. లోపల గాలి ఫుల్ వస్తుంది బయట. రెస్టారెంట్లో టీవీ ఫ్రెండ్స్.
ఇలా ఒక ట్రీ పెట్టారు. ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి ఇవన్నీ. లుక్ ఎట్ దిస్. ఇందులో చాక్లెట్స్ బాగుంటాయి, ఇవి టేస్ట్. నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటా. ఆర్టిఫిషియల్ రోజెస్. చాలా బాగున్నాయి కదా ఇవి. ఇది వాళ్ళ మెనూ ఫ్రెండ్స్. మెనూలో అంతా మన ఐటమ్స్ ఉంటాయి కానీ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదే అండి మనం ఇప్పుడు ఆర్డర్ చేసేది. ఇక్కడ నుంచా? ఇది కాదా? లంచ్ స్పెషల్స్ ఇక్కడ. ఓ, సో ఈ లంచ్ స్పెషల్స్ నుంచి ఆర్డర్ చేస్తామంట. సో ఇప్పుడు ఇక్కడ మీకు L5 ఉంది కదా ఫ్రెండ్స్, థాయ్ ఫ్రైడ్ రైస్. అది చూడండి, బేసిల్ ఫ్రైడ్ రైస్, రెడ్ ఫ్రైడ్ రైస్. సో బేసిల్ ఫ్రైడ్ రైస్ చెప్తున్నాడు ఒకటి. అది ఏంటంటే రైస్తో ఎగ్స్, బేసిల్, బ్యాంబూ, టమాటో, ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్ అంట. ఈ రెడ్ ఫ్రైడ్ రైస్ ఏమో రెడ్ కర్రీ పేస్ట్, ఎగ్స్, స్ట్రింగ్ బీన్స్, బ్యాంబూ అండ్ బెల్ పెప్పర్స్ అంట. దీంతో పాటు ఏంటి, స్పైసీ. ఓహో, ఇలా రెడ్ చిల్లీ ఒకటి ఉంటే స్పైసీయా? ఈ రెస్టారెంట్ బాగుంది, చాలా బాగుంటుంది. చిన్న ప్లేస్ కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. ఏ వెళ్ళి స్పిన్ చేద్దామా? బై వన్ గెట్ వన్. అది గెట్ వన్ ఫ్రీ ఐస్డ్ థాయ్. సో మన ఫస్ట్ ఐటమ్, మన సూప్ వచ్చేసింది. సూప్ ఇలా ఉంది. ఇందులో వాటర్లో కొన్ని ఆకులు వేసి ఇట్లా చికెన్ వేసి ఇచ్చాడు. ఈ ట్రాన్స్పరెంట్గా ఉండేవన్నీ నూడిల్స్. సో ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బేసిల్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్. ఇది వచ్చేసి రెడ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్. అయితే యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ ఫ్రైడ్ రైస్లో ఆయిల్ స్పెషాలిటీ ఉంటుంది, ఆయిల్ స్మెల్ ఉంటుంది అనమాట. ఒక సీ ఫుడ్ ఆయిల్ లాగా టేస్ట్ వస్తుంటుంది. తింటుంటే అడిక్ట్ అయిపోతాం మనం, అలా ఉంటుంది. సో ఇందాక సూప్ అయితే ఓకే, యావరేజ్గా ఉంది. ఇది బాగానే ఉంటుంది నాకు తెలిసి. తీసుకో, పెట్టామండి నాకు కూడా కొంచెం. సో ఇది బేసిల్ ఫ్రైడ్ రైస్. కారం కారం, స్వీట్, సంథింగ్ ఆయిల్ స్మెల్. ఫుల్ కారం ఉంది ఫ్రెండ్స్, ఎక్కిలు వచ్చేస్తున్నాయి. చాలా స్పైసీ ఆర్డర్ చేసినాడు. లేకపోతే నార్మల్గా ఉంటుంది. థాయ్ స్పైస్ లెవెల్ ఉంటా. ఎక్కిలు వచ్చేసినాయి. గ్లాస్ చూడండి ఎంత పెద్ద ఉందో, నా ఫేస్ అంత ఉంది. సో బేసిల్ ఫ్రైడ్ రైస్ అయితే ఫుల్ స్పైసీ ఉంది. ఇప్పుడు రెడ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. ఇది ఎంత స్పైసీ ఉంటుందో చూడ్డానికి అయితే ఫుల్ రెడ్గా ఉంది. అండ్ మీడియం స్పైస్ ఆర్డర్ చేయాలి ఎప్పుడైనా. ఇక్కడ మనం థాయ్ స్పైస్ లెవెల్ అని చెప్పి మాత్రం ఆర్డర్ చేయొద్దని అర్థమైంది. ఫుల్ స్పైసీ. ఎంత కారం ఉందంటే కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. అతను ఇక్కడే ఉండి చూస్తున్నాడు, ఏం చేయలేక ఆపి తింటున్నాం. ఫుల్ స్పైసీ ఉంది. థాయ్ లెవెల్ స్పైసీ అంటే మనకంటే ఎక్కువ తింటారా, అంత సీన్ లేదనుకున్నా. బీభత్సంగా వేసినాడు. ఫుల్ స్పైసీ, లిటరల్లీ కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. అయితే రెస్టారెంట్లో లంచ్ సూపర్. మేము బేసిల్ ఫ్రైడ్ రైస్ ఒకటి, రెడ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాము. సో లంచ్ టైంలో వచ్చాం కాబట్టి సూప్ ఫ్రీ అనమాట. సూప్ ఓకే ఉంది, జనరల్గా అంతా ఉండేలాగా. రైస్ దగ్గరకు వచ్చేసరికి మేము స్పైస్ లెవెల్, థాయ్ స్పైస్ లెవెల్ అని చెప్పాము. ఎక్స్ట్రీమ్ ఉంది.
అసలు మనము ఇండియన్స్ బాగా కారం తింటాము, దానికి ఎక్స్ట్రీమ్ అండ్ ఇంకొక రెండింతలు ఎక్స్ట్రీమ్ ఉంది. నా కళ్ళల్లో లిటరల్లీ వాటర్ వచ్చేసినాయి తింటుంటే. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్టిక్కీ రైస్కి వాళ్ళు మంచిగా ఫ్రై చేశారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దాని తర్వాత ఈ ఐస్డ్ కాఫీ ఒకటి చెప్పాము, అది నాకు చాలా స్ట్రాంగ్ అనిపించి నా ఎక్స్ప్రెషన్స్ చూసే పాపం మొత్తం దగ్గరకు వచ్చి మీకు నచ్చలేదు కదా, నేను మళ్ళీ మీకు వేరేది తీసుకొస్తా అని చెప్పేసి ఈ ఐస్డ్ టీ తీసుకొని వచ్చాడు. ఇది చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు వస్తే ఎప్పుడన్నా ఏదైనా థాయ్ రెస్టారెంట్స్కి అట్లా ఏమైనా వెళ్తే యూ ట్రైడ్ రెడ్ ఫ్రైడ్ రైస్, బేసిల్ ఫ్రైడ్ రైస్ అండ్ ఈ థాయ్ ఐస్డ్ టీ కంపల్సరీ ట్రై చేయండి. సో మంచిగా తినేసి కార్లోకి వచ్చేసాము. అండ్ నేను ఈ చాక్లెట్స్ కూడా తెచ్చేసుకున్నా, ఇవి టేస్ట్ బాగుంటాయి. సో ఫుడ్ బాగుంది, ఫుడ్ నిజంగా బాగుంది. అండి మీకు ఎట్లా అనిపించింది? ఎవ్రీ వీక్ వస్తుంటారు వీళ్ళ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటారు. సో ఫుడ్ అయితే బాగుంది కానీ స్పైసీ. అండ్ ఇంకోటి ఆ రెస్టారెంట్లో ఆయన ఇక్కడ వాళ్ళని వెయిటర్ అంటారో ఏమంటారో, నేను వీడియో తీద్దాం అనుకుంటే ఒక్కటే అంటే నేను వీడియోలో పట్టుకోగానే ఇంకేమైనా కావాలా అని చెప్పేసి వచ్చి అడుగుతున్నాడు. నాకేమైనా నర్వస్గా ఉంది. ఆయన ముందే ఎట్లా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, ఫుడ్ రివ్యూ ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సో కానీ మంచోడు. యాక్చువల్లీ కాఫీ నచ్చలేదంటే అది తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొకటి తీసుకొని వచ్చినాడు. సో మొత్తానికి ఇవాళ అయితే ఇలా లంచ్ చేసేసాము. ఈవినింగ్ పాసిబుల్ అయితే ఇంకా ఈవినింగ్ నేను ఏం తీసుకుంటున్నా బర్లింగ్టన్లో అది కూడా వీడియో తీసి పెడతాను. ఇప్పుడే వీడియో అయిపోవట్లేదు, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం ఏం తిన్నానో గుర్తులేదని చెప్పాను కదా, ఈసారి గుర్తుంటుంది, బాగా గుర్తుంటుంది. అందుకే అంత స్పైసీ ఆర్డర్ చేసినావు కదండి నువ్వు, నిజం చెప్పు. మర్చిపోయి రెస్టారెంట్ అందుకని ఆ థాయ్ స్పైసీ లెవెల్ అని ఆర్డర్ చేసినాడు. బాగా గుర్తుపెట్టుకుంటాను నేనైతే. లిటరల్లీ నేను తింటుంటే నా కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. చాలా స్పైసీ ఉండే కానీ టేస్ట్ బాగుండే, వదలలేను మళ్ళీ. ఇంకా కొంచెం అని మొత్తం తినేసినాను కానీ ఏడ్చుకుంటూనే తిన్నాను కానీ అంత టేస్ట్ అయితే ఉండే. బాగా గుర్తుపెట్టుకుంటానండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.